మీరు దుఃఖపడకుడి. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనము. ఈ లోకములో దుఃఖము, బాధ, విచారము నరులను ఏలును. దురాశ గలవారు, సుఖభోగముల యందు మనస్సు ఉంచువారు, భూసంబంధులు తమ అక్రమము చేత సమస్త కీడునకు గురి అయి చివరకు పాపమునకు శాపమునకు గురి అయి నిత్య నరకములో రోధిస్తూ ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకాగ్నికి మొగ్గు చూపు వారి కొరకు విలపించుము. కన్నీటితో మానక ప్రార్థించుము. కానీ నీకు అన్యాయం జరిగిందని, అవమానం, నింద, శోధన జరిగిందని భయపడకు, దుఃఖపడకు. సంతోషించి గంతులు వేయము. నిన్ను ఆదరించువాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ విడుదల సమీపించి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొని దేవుడు ఒక్కడే అని విశ్వసించి బుద్ధిగల కన్యకగా, వాక్యపు వధువుగా మధ్యాకాశమునకు ఎత్తబడి ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకొనుటకు 1000 ఏండ్ల పరిపాలనలో వారు ఏలుటకు మరియు నిత్య పరలోక రాజ్యములో చేరి సదాకాలము ప్రభుతో ఉండుటకు సిద్ధపడుము. స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్యము కలిగి మెలకుగా ఉండుము. కనురెప్ప పాటున ఎత్తబడుటకు దేవుడు నిన్ను కరుణించునుగాక. ఆమేన్.